ఏ కాకా హోటల్లోనో సర్వర్లం అనుకొని ఉంటారు. ఏం చేస్తున్నా నాన్న? పాలు వేడి చేస్తున్నాను. దేని మీద నాన్న? పొయ్యి మీద. అబ్బో, పొయ్యి మీద. ఇది పొయ్యి మీద పెట్టాలి. ఇది కరెక్ట్. ఓపెన్ చేయి. అలాగే. ఇటు చూడు. రెడీయా? రెడీ సిస్టర్. పెద్ద పాపకు బోర్నవిటా, చిన్న పాపకు కాప్లాన్, పండ బాబుకి బూస్ట్, నీకు వేడి వేడి నెస్కేఫ్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. బుజ్జి బాబుకి బూస్ట్, పెద్ద పాపకి బోర్నవిటా, చిన్ని పాపకి కాంప్లాన్. ఇది నాకు. సూపర్ అక్క. పిల్లలు త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి, టిఫిన్ చేద్దరు గాని. టిఫినా? అదెక్కడి నుంచి వస్తుంది సిస్టర్? మీరే చెయ్యాలి మిస్టర్. మేమా? చేయరా? శాంతి, పోలీస్ స్టేషన్ నెంబర్ ఎంత? 100. 100. ఎందుకు చెయ్యవు సిస్టర్? చక్కగా ఆనందంగా అన్ని చేసి పెడతాం. అబ్బో. అక్క అక్క, నాకు ఉల్లి దోశ కావాలక్క. ఓకే, బుల్లి పాప కుల్లి దోశ. అక్క అక్క, నాకు ఊతప్పం కావాలక్క. అంతేగా, రెడీ. అక్క, నాకు మసాలా దోశ కావాలక్క. అమ్మ బోండాం విధవా, పెద్ద ఐటమ్ కే టెండర్ పెట్టేసావు కదరా. ఇప్పటికిప్పుడు మసాలా గీసాలంటే కుదరదు. ఏంటి కుదరదా? శాంతి, పోలీస్ స్టేషన్ నెంబర్ ఎంత? మాకు సిస్టర్, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద నిర్ణయం తీసుకోవద్దు. కుదరదు అన్నాడంటే పిండి మసాలా అన్ని కావాలని అర్థం. మీకు కావాల్సినవన్నీ ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి, త్వరగా రెడీ చేయండి. పదమావా. పదండి 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 పదండి. ఏంట్రా, ఏమైంది? ఎలా ఉంటేవాడు ఎలా అయిపోయావు బావా. హీరోయిజానికి రౌడీయిజానికి ఐఎస్ఐ మార్కులా ఉండేవాడివి. ఇలా అట్ల పుల్లయ్యలా అట్లు వేస్తుంటే నా గుండె కుస్తే సాగర్ అయిపోతుంది బావా. ఫ్లాష్ బ్యాక్ లద్దు, వెళ్ళి పని చూసుకో. దోశలు రెడీయా? రెడీ రెడీ. అది ఇప్పుడు దాకా దోస్తులు అప్ అండ్ డౌన్ వేస్తామన్నాను కదా, అలవాట్ల పొరపాటైనా. జాగ్రత్త. టంటడా. బుల్లి పాప కుల్లి దోశ, మసాలా దోశ నాకు, ఇది నీకు. అక్క, మసాలా దోశ సూపర్. ఇంకోటి తింటావా? అలాగే. మిస్టర్, ఏంటి సిస్టర్? వినపడ్డా లేదా? మసాలా. ఇంట్లో ఎవరూ లేరు, పారిపోవడానికి ఇదే సందు. మనీలు కాదురా, అదో ప్రయత్నాలు మానే. అవును మావా, సంచలు కూడా జైలు కట్టే యమ స్ట్రాంగ్ గా ఉంది. జగమే మాయా, బ్రతుకే మాయా,
వేదాలలో సారమింతే. పిల్లలు త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుని టిఫిన్ చదువు కానీ కమన్ క్విక్. మేడం, ఎవరు? టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం మేడం. 4 రోజులుగా ఫోన్ పనిచేయడం లేదని మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, రిపేర్ చేసాం. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే. ఫోన్ రిపేర్ అంటే ఇన్ని రోజులు మనల్ని వర్క్ చేస్తుంది, తీసుకోండి. వస్తాం మేడం. ఏంటి చూపు? ఇంత నమ్మక ద్రోహమా? పని చేయని ఫోన్ పెట్టుకొని 5 నిమిషాలకు ఒకసారి పోలీసులు ఫోన్ చేస్తున్నట్టు మమ్మల్ని బెదిరిస్తావా? ఇక మేమెవ్వరికి భయపడం. మ్మ్. నిన్నేం చేస్తామో చూడు. మ్మ్. ఏం చేస్తారు? ఏం చేస్తారు? రండి. ఏదో చేస్తారట. ఏమైనా చేస్తాం. అయినా డమ్మీ ఫోన్ తో నాటకాలు ఆడతావా? ఓరి తెలివి తక్కువ ముద్దు. అప్పుడంటే డమ్మీయే, ఇప్పుడు పనిచేస్తుందిగా. చైనా పోలీసులకు ఫోను. సారీ సిస్టర్, ఊరికి టెస్ట్ చేసా, ట్యూబ్ లైట్ వెలగలేదు. యు ఆర్ గ్రేట్, సో గ్రేట్. అలా రండి దారికి. చింటూ, కీప్ ఇట్ అప్. గాడ్ బ్లెస్ యు. ఏమయ్యా ఢిల్లీ, ఎక్కడయ్యా వినాయకుడి విగ్రహం? విగ్రహం తెక్కంగారు పడతా ఉంటాయా? విగ్రహం కావాలంటే కొంచెం విగ్రహం కావాలి. వెల్ షాట్. నీ విగ్రహం తీయవద్దు, నా అడ్వాన్స్ నాకు ఇచ్చాయి. అడ్వాన్స్ తీసుకోవడమే గానీ ఇవ్వటం ఈ ఢిల్లీ దాదా చరిత్రలోనే లేదు. అలాగా? నీ దగ్గర డబ్బులు ఎలా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు. నోరు పెగులుతుందేంటి? జాయింట్లు జారిపోతాయి. ఏంటి? ఎందుకని అవసరం కంగారు పడి మమ్మల్ని కంగారు పెడతావు? మా వాళ్ళు నీ విగ్రహం తీసుకొచ్చే పని మీదనే చాలా బిజీగా ఉన్నారు. నెమ్మదిగా నొక్కరా. అమ్మో, ఎరగదీస్తావేంట్రా? ఢిల్లీ అన్నా ఏంట్రా? ఆ పెద్దిరెడ్డి గాడు రౌడీని తీసుకొస్తుండు. ఎంతమందిని? ఓ 6 ఉంటారన్నా. అడ్వాన్స్ ఎక్కడరా? ఇవ్వనని తెలుగులోనే చెప్పానుగా, అర్థం కాలేదా? అంటే ఇవ్వవా? ఇవ్వను బే. ఏంటి పీక్కుంటావా? ఇంత దెబ్బ కుట్టాడేంటి? అయ్య బాబాయ్, ఈళ్ళేరి జంపా, ఈయన చంపేస్తాడు. సీరియస్ గా కొట్టావా, సిల్లీగా కొట్టావా? సీరియస్ గానే కొట్టాను రా. చా, నిజమా? అనుమానమా? సిల్లీగా కొట్టావేమో అనుకున్నానులే. నమస్కారం రెడ్డి గారు. ఏయ్, పారిపోతున్నాడు, పట్టుకోండిరా. రత్తమ్మత్త, ఢిల్లీ దాదా ఎక్కడ? ఇంకెక్కడ ఢిల్లీ దాదా? కొంప తీసి పోయాడా? లేదు, ఆ కొండ మీద కూర్చొని ఫ్లూట్ వాయించుకుంటున్నాడు. ఫ్లూట్ వాయించుకుంటున్నాడా? ఎక్కడబ్బా? ఢిల్లీ అన్నా, ఢిల్లీ అన్నా. ఢిల్లీ అన్నా, ఇదేంటి? హలో బ్రదర్ సినిమాలో విలండా ఈ గెటప్ పెట్టి? ఆ సంగతి తర్వాత చెప్తాను కానీ నువ్వు కూర్చోరా. కూర్చో. ఒరే, నా దగ్గర అన్నాళ్ళైందిరా డబ్బులు తీసుకుని మీరు? జస్ట్ 1 వీక్. ఎంత తీసుకున్నారా? 2000. బాగా తిన్నారా? మరి విగ్రహం తేలేదేరా? కుదరలేదు. అయినా ఈ ప్రశ్న జవాబుల కార్యక్రమం ఏంటి? విగ్రహం తీసుకున్న బ్యాలెన్స్ డబ్బులు నాకు ఇచ్చేస్తే నా దారి నేను వెళ్ళిపోతాను. బ్యాలెన్సా? ఇంకా ఏం బ్యాలెన్స్ ఉందని ఇమ్మంటావురా? రిజర్వ్ బ్యాంక్ చెక్కులాగా థడక్ థడక్లాడిపోయేవాడిని. ఇప్పుడు చూడు, రోడ్డు రోలల కింద పడ్డ కంకర్రాయిలాగా ఎలా కమిలిపోయాను. నీకేమైతే నాకేంటి నా బ్లేడు? ఆ మాట అనకురా. చొక్కా కాబట్టి చిరుగులు కనపడుతున్నాయి, లోపల ఇరిగిపోయిన ఎముకల పరిస్థితి ఏంటి నాయన? వెళ్ళి కట్టు కట్టించుకో. విగ్రహం తీసుకుని డబ్బులు ఇచ్చే నా దారి నేను వెళ్ళిపోతాను. నాకు అడ్వాన్స్ వద్దు, విగ్రహం వద్దు. వెళ్ళండిరా బాబు, మీకు దండం పెడతాను. మరి విగ్రహం నేనేం చేసుకున్నాయ్యా? తీసుకెళ్ళి పూజ చేసుకోండియా. ఏం చేసుకోమని అడుగుతావు? వాడేమో వచ్చి కిందకి దండ వెళ్ళాడు, నువ్వేమో విగ్రహం విగ్రహం అంటావు. నా కర్మ. అయ్యో, నడుము నిరిగిపోయింది. అయ్యో, ఎంత మెచ్చిందిరా.
ఎవరు? నేను అంజలిని. అంజలినా? ఇక్కడికేంట్రా? రారా. గుడ్ Good ఈవినింగ్. లోపలికి రండి. ఇది తలుపు లాంటిది, కానీ తలుపు కాదు. ఏంటి సిస్టర్ సడన్ గా ఇలాగా? ఎంతసేపు అని హాస్టల్లో ఉండను, బోర్ కొడుతుంది, అందుకే ఇలా వచ్చాను. బ్రహ్మచారులు కదా, మా కొంప కాస్త భయంకరంగానే ఉంటుంది. మీరేమనుకోకండి. అరే నిలబడ్డారే. అరే అబ్బో చెయ్యండి చెయ్యండి. అరే రే సారీ అండి. అది మంచం లాంటిది, కానీ మంచం కాదు కదా. మా ఇల్లు ఒక మాయా బజార్ సిస్టర్. ఇక్కడ అన్ని ఉన్నవి లేనట్టుగాను, లేని ఉన్నట్టుగాను కనిపిస్తాయి. అయితే ఈ ఇంట్లో మార్చాల్సినవి చాలా ఉన్నాయి. ఆ పెళ్లిళ్ళకెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఒట్టి కాళ్ళతో రాకూడదంటారు. అందుకని ఎవరెవరో చెప్పులేసుకొచ్చాడవనా? అబాబా బయట పై అందులో లేడీస్ చెప్పులు కూడా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే తీసుకోండి సిస్టర్. యూ డోంట్ లైక్ ఇట్, నో ప్రాబ్లం. పాపం స్వామి పరమానందయ్య స్వాముల వారిని భక్తితో సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఎంతో భక్తితో తస్కరించిన పావు కోళ్ళు కదా. చాలా కరెక్ట్ గా చెప్పావు సిస్టర్. ముందు ఆ దరిద్రం తీసుకెళ్లి చెత్తకుండీలో పారేసండి. వెళ్ళండి. ఓకే. కాఫీ పొడి ఎక్కడా? వచ్చే వచ్చే ఏం కావాలి సిస్టర్? కాఫీ పొడి ఎక్కడా? అంతే కదా, కొంచెం తప్పండి. టరటరడాయ్. ఇది కాఫీ పొడి, ఇది చక్కెర, ఇది గరిట. ఏంటో చూపు, ఇది గడియారం లాంటిది, కానీ గడియారం కాదు. మల్లెపూలు 2-3 ఇవ్వు. హలో సార్, నమస్తే. నన్న నమస్తే. మేము జెమిని టీవీ నుంచి వస్తున్నాం. అందులో మా హలో బాగున్నారు ప్రోగ్రామ్ చూసే ఉంటారుగా. చూశాను. థ్యాంక్ యూ. మీ పేరు? రాజా. రాజా గారు, మీరు చూసిన సినిమాలో మీకు బాగా నచ్చిన పాట ఒకటి పాడండి. పాట? నేనా? వద్దండి, బాగోదు. పర్వాలేదండి, పాడండి. మీరు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు. పాడండి ప్లీజ్. సరే. చిన్నదానా వస్తే చిన్నదానా ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదానా. చిన్నదానా వస్తే చిన్నదానా ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదానా. థ్యాంక్ యూ రాజా గారు, చాలా బాగా పాడారు. ఏంటి మాణిక్యం, ఏం చేస్తున్నావు? సంజయ్ బాబు గారు కోటు ఇస్త్రీ చేస్తున్నానండి. చేసిన చాలు, ఇది తప్పు. అయ్యో, మీకెందుకు బాబు శ్రమ, చేయడానికి నేను ఉన్నానుగా. ఏంటి చేసేది? నిన్న నువ్వు చేసిన కోటుకి ఇంకా మడతలు కూడా బాలేదు. అయినా సంజయ్ బాబు ఏం కావాలో నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు వెళ్ళు. అయిపోయినరా బాబు.
గతి ఇంతే టింగ్ 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 మనిషి బ్రతుకింతే టింగ్ టింగ్ టింగ్. రాజా ఇస్త్రీ చేస్తున్నావా? కాదు, డాన్సింగ్ చేస్తున్నాను. చిలిపి, నువ్వు కామెడీగా మాట్లాడతావు. ఇంతకు ముందు కూడా నువ్వెక్కడో కామెడీగా మాట్లాడినట్టున్నావయ్యా. నీ పేరు రాజా కదూ? కాదు, మరేంటి? శ్రీ వీర వెంకట సూర్య సుబ్రహ్మణ్య శివశంకర శ్రీనివాస రామకృష్ణ ప్రసాద్, ముద్దుగా రాజా అంటారు. అదేమిటయ్యా, నీ పేరు శ్రీ వీర వెంకట సూర్య సుబ్రహ్మణ్య శివశంకర శ్రీనివాస రామకృష్ణ ప్రసాద్ అయితే రాజా అని ఎందుకంటారు? ఛాన్సే లేదే. ఛాన్సే లేదు కదా, అయితే మీరు నన్ను చూసే ఛాన్స్ కూడా అస్సలు లేదు. అంతేనంటావా? నా, నిన్ను ఎక్కడో చూసినట్టుందే. ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి బర్ణాలు రాయించుకోండి. వెళ్ళండి. బర్ణాలు బర్ణాలు. రే చలిక్కుంది పేరా. ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు మావా, ఏ పనైనా వాళ్ళతోనే చేసుకోవాలి. మనం చేసామనుకో ప్లాట్ఫామ్ గాళ్ళు అనుకుంటారు. నువ్వుండు. ఆ, ఆ. హలో, ఎస్, మాణిక్యం స్పీకింగ్. నేను బాలుని మాట్లాడుతున్నాను. ఐస్ క్రీమ్ ఉందా? ఉంది సార్. యునో బాలు పప్పు, దాన్ని పప్పు పప్పు కింద కొట్టి ఐస్ క్రీమ్ లో వేసుకొని తీసుకురా. ఓకే సార్. ఆ, అసలే చలి ఎక్కువ ఉంటే ఐస్ క్రీమ్ అంటరా. ఛాన్స్ దొరికినప్పుడే ఎంజాయ్ చెయ్యాలి మావా. ఈ ఎంజాయ్మెంట్ గురించి హర్షద్ మేహతా ఏమన్నాడో తెలుసా? యు డోంట్ లైక్ ఇట్, ఓకే, నో ప్రాబ్లం. రే బాలు, మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏమైనా పోస్ కొడుతున్నావా? ఓకేంటి మావా? అదేరా, కొంచెం ఎక్స్ట్రాగా యాక్ట్ చేస్తున్నావా? ఆ మాత్రం మెయింటైన్ చేయకపోతే మనల్ని మరీ ఉల్పాగాల కింద చెప్పగట్టరు. ఎస్, కమ్ ఇన్. థ్యాంక్ యూ. ఏంటయ్యా మాణిక్యం, రూమ్ అంతా ఇలా ఒక్కబోస్తుంటే నువ్వు అలా గజగజను వణికిపోతున్నావు. ఏరా? ఎస్ ఎస్ మిస్టర్ మాణిక్యం, ఏసీ 2 పాయింట్లు పెంచుకో. అలాగే సార్. ఏమయ్యా మాణిక్యం, మేము ఇలా ఏసీ రూమ్ లో కూర్చొని ఇలా ఐస్ క్రీమ్ తింటుంటే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి? అదే మేమేమైనా కొంచెం ఎక్స్ట్రాగా బిహేవ్ చేస్తున్నావా? రాయల్ ఫ్యామిలీ కదండి, మీకు అలవాటే. ఏమన్నావు? వన్స్ మోర్. రాయల్ ఫ్యామిలీ కదండి, మీకు అలవాటే. మిస్టర్ మాణిక్యం, యు టేక్ దిస్ సీట్, go to 5-star hotel and enjoy yourself. Mutton biryani, chicken biryani, whatever you want. థ్యాంక్ యూ సార్. Whatever you want, you eat. Royal family. Hey. Yes. ఏమన్నావ్? Royal family. నువ్వు మామ, చిన్నటి మామ, లేస్ మాట్లాడు. అబ్బో. జోరుగా హుషారుగా షికారు నన్ను విడిచి పోదమా. నీవు పోలేవులే. ఏమయ్యా, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎక్సర్సైజా? కాదు, స్విమ్మింగ్ చేస్తున్నాను. స్విమ్మింగ్? పరగడుపులే జోకు లేకు. అవును, నిన్ను ఎక్కడ చూశానబ్బా? బాబు ఆ, చూశాను. చూశారు కదా? అవును. ఆ, ఎక్కడ? రామేశ్వరంలో అది 1947 లో ఉప్పు సత్యాగ్రహం టైంలో మీరు, గాంధీ గారు, నేను అందరూ కలిసి క్రికెట్ ఆడుకున్నాం. అందరూ కలిసి అప్పుడే నేను పుట్టారు పుట్టలేదయ్యా. సార్. పుట్టలేదయ్యా అంటుంటే. పుట్టారు సార్, మీరు, గాంధీ గారు అందరూ కలిసి ఊరు. అరే, నిన్ను ఇంకెక్కడో చూశానయ్యా. ఎక్కడ చూశాను? చూశారు. ఆ, ఎక్కడెక్కడ? మీరు అద్దంలో చూసుంటారండి. ఎంత కరెక్ట్ గా చెప్పావయ్యా. అద్దంలోనే చూస్తుంటాను. ఆ? అద్దంలో చూస్తే నాకు నేను కనపడతాను కానీ రాజా ఎలా కనపడతాడు? ఇదేదో పూర్తి చేయాల్సిన విషయం. హలో, అలా సింపుల్ గా థింక్ చేస్తే గుర్తు రాదు సార్. చాలా స్ట్రాంగ్ గా థింక్ చేయాలి. ఇంకా స్ట్రాంగ్ గా థింక్ చేయాలా? ఆ. ఎలా? ఇలా బావా, ఇది ఖచ్చితంగా 5-star హోటల్ అంటావా? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? మరి నక్షత్రాలు ఎక్కడా కనపడవే? నక్షత్రాలు ఇప్పుడు కనపడవు నాన్న. మరి ఎప్పుడు? బేరర్ వచ్చి బిల్లు ఇస్తాడే, ఆ. అప్పుడు కనపడతాయి. ఓహో. ఆ. చెప్పడం మర్చిపోయాను, ఆ బెంగళూరు పార్టీ అమౌంట్ పంపించారు, అది బ్యాంక్ లో. రాజా, ఇక్కడ కూడా డబ్బులు ప్రోగ్రామ్ గొడవేనా? సరదాగా ఏదైనా మాట్లాడొచ్చు కదా? అవును మావా, ఎప్పుడు మనీ మేటర్సేనా? పాప సిస్టర్ తో సరదాగా మాట్లాడొచ్చుగా. యు డోంట్ లైక్ ఇట్, నో ప్రాబ్లం. చూడు రాజా, నాకు సంబంధించిన ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం నీకున్నాయి. నువ్వు తోడుగా ఉన్నంత వరకు నాకు ఏ లోటు రాదు. ఓకే? ఓకే, మర్చిపోయా, కాన్ఫరెన్స్ టైం అని. అదేమిటి అప్పుడు వెళ్ళిపోతున్నారు? ఇవన్నీ ఎవరు తింటారు? నువ్వే తిన్నానా? బాగా తిని బిల్లు కట్టు, అప్పుడు ఆకాశం సొంత నక్షత్రాలు కనపడతాయి. ఓకే? వెళ్ళండి వెళ్ళండి,